హాయ్. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, ఎవరికోసమన్నా వెయిట్ చేస్తున్నావా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఆర్డర్ చెప్పమంటావా? నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరూ రాకపోతే ఇక్కడ కూర్చోవచ్చా? ప్లీజ్. రవి, ఇందాకేదో మాట్లాడాలి అన్నావు. ప్లీజ్. బాగున్నావా? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. మనం కలిసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా? కలిసి కాదు, విడిపోయి 2 years అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాస్టర్స్ చేయడానికి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నా. ఓ నైస్. నువ్వేం చేస్తున్నావు? నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాను. పర్లేదు. ఓ బిజినెస్. ఓకే. ఇందా నుంచి ఎవరికోసమో వెయిట్ చేస్తున్నావు కదా, బాయ్ ఫ్రెండా? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కరెక్టే. ఇందాకేదో మాట్లాడాలి అన్నావు, ఏంటి? ఏం లేదు, ఈ 2 yearsలో ఎప్పుడన్నా నేను గుర్తొచ్చానా? లేదు, నీకేదో పెద్ద నేను గుర్తొచ్చేసినట్టు. కరెక్టేలే, అబ్బాయిలకు ఉన్నంత ఆలోచన అమ్మాయిలకి ఎందుకు ఉంటుంది? నాదే తప్పు. ఏంటి? ఏం లేదు. అసలు మనం ఎందుకు విడిపోయామో గుర్తుందా నీకు? ఎందుకు గుర్తులేదు? నేను జాబ్ చేయట్లేదు, సెటిల్ అవ్వట్లేదు అనుకున్నావు, విడిపోయాం. అంతేగా, ఒక అబ్బాయి జాబ్ చేయకుండా సెటిల్ అవ్వకుండా ఉంటే ఏ అమ్మాయి మాత్రం ఉంటుంది? ఇప్పుడు కూడా బిజినెస్ బిజినెస్ అంటున్నావు. ఏ పానీపూరి బండినో ఏ మ్యాగీ బండినో పెట్టుకొని ఉంటావు, అంతేనా? నిన్నొకటి అడుగుతాను, ఏమనుకో కదా? ఏంటి? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? ఐటీ ఎంప్లాయ్. ఐటీ ఎంప్లాయ్, నైస్. శాలరీ ఎంత ఉంటుంది? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? పర్లేదు చెప్పు. 1 lakh వస్తుంది. 1 lakh? గ్రేట్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకసారి ఈతరాక నదిలో మునిగినోడికి పొరపాటున గజఈతగాడు హెల్ప్ చేస్తాడు. అలా అని ప్రతిసారి మునిగితే గజఈతగాడు వచ్చి హెల్ప్ చేయలేడు కదా, మునిగిపోయి చచ్చిపోతాం. ఏంటి? అర్థం కాలేదు. ఏదో మన గరికపాటి ప్రవచనం నుంచి చెప్పానంతే, నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. మొత్తానికి మీనింగ్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ లేదని. అదేదో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఇదే గరికపాటి ప్రవచనం మా ఫ్రెండ్స్కి చెప్తే వావ్ సూపర్ అన్నారు. ఎంతైనా అబ్బాయిలే, అమ్మాయిలు వేస్ట్. ఏది అర్థం కాదు, ఏది ఎంకరేజ్ చేయరు. అవును, వెయిట్ చేస్తున్నావు, ఇందాక ఫోన్ లేదో చిరాగ్గా మాట్లాడుతున్నావు. ఏ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా గొడవైందా? అవును. నువ్వు ఒక్కరితో కూడా సక్రమంగా ఉండవా? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటావా? వాడు ఇక్కడికి 7కి రమ్మని చెప్పాడు, నేను 6:50కి వచ్చి కూర్చున్నాను. 10 minutes ముందుగా వెళ్ళి ఎందుకు కూర్చున్నాను అడుగుతున్నాడు. గొడవ పడకుండా ఎలా ఉండమంటావు చెప్పు?